అంతకంతకు ఆస్తులు పెంచుకుంటూ అదానీ ఔరా అనిపిస్తున్నారు. 2 ఏళ్లలోనే తిరిగి ఆసియా నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏడాదిన్నర క్రితం హిండెన్బర్గ్ ఆరోపణలతో భారీగా పతనమైన అదానీ షేర్లు ఇప్పుడు టాప్లో దూసుకెళ్తున్నాయి. దీంతో అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో నిలవగా అంబానీ 12వ స్థానానికి పడిపోయారు. ప్రపంచ టాప్ బిలియనీర్ల జాబితాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ $111 బిలియన్ నికర విలువతో ఆసియాలోనే నంబర్ 1 రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు. $109 బిలియన్ అంబానీ 2వ స్థానానికి పడిపోయారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతడి సంపద పెరిగింది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ నిలిచారు. గౌతమ్ అదానీ మళ్లీ ఏషియన్ రిచెస్ట్ పర్సన్ గా మారటానికి కారణం శుక్రవారం అదానీ స్టాక్స్ లో భారీగా ట్రేడ్ అవ్వడమే. దాదాపు అన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం 14% వరకు పెరిగాయి. మార్కెట్ విలువ 84,064 కోట్లు పెరగడంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ కి చెందిన 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 17.51 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా ముఖేష్ అంబానీని అదానీ వెనక్కి నెట్టి ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ 2022లోనూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ నివేదికతో ఆయన సంపద భారీగా ఆవిరైంది. అయితే అదానీ ప్రత్యేక ప్రణాళికల ఫలితంగా కంపెనీల షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ఇప్పటి వరకు అదానీ సంపద $26.8 బిలియన్ పెరిగింది. అదే సమయంలో అంబానీ సంపద $12.7 బిలియన్ పెరిగింది. 2014లో $5 బిలియన్ సంపద ఉన్న అదానీ గత 10 ఏళ్లలో $111 బిలియన్ ఎగబాకడం విశేషం. అయితే వచ్చే దశాబ్ది కాలంలో $90 బిలియన్ వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. కాగా $207 బిలియన్ సంపదతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుడుగా నిలిచారు. $203 బిలియన్ ఎలాన్ మస్క్ 2వ ప్లేస్లో, $199 బిలియన్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 3వ స్థానంలో, $166 బిలియన్ ఫేస్బుక్ సీఈఓ జూకర్బర్గ్ 4వ స్థానంలో నిలిచారు. టాప్ 10లో ఇండియా నుంచి ఎవ్వరూ చోటు దక్కించుకోలేదు.